ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని నేను ముందుగా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ చూడండి, మొత్తం ఇవన్నీ వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు అవన్నీ. నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి 4 చీరికలుగా కట్ చేసుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకుని, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని దాంట్లో రుచికి తగినంత సాల్ట్, అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పొటాటో కట్ చేసుకున్న ముక్కలు, అలాగే టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకొని బాగా ఒకసారి మూత పెట్టుకుంటే అదంతా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను నేను. ముందుగా మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం, అలాగే దీంట్లో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా 15 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని చూడండి, హైలో పెట్టుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ రైస్కి 3.5 గ్లాసెస్ వాటర్ వేసాను. చూడండి, ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫైనల్గా అయితే ఇలా కొత్తిమీర చేసుకొని గార్నిష్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేసుకోండి.